నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. దేశంలో ఏ రాష్ట్రానికైనా అవతరణ దినోత్సవం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం కొన్నేళ్ల పాటు అవతరణ దినోత్సవం అంటూ నిర్వహించకూడదని నిర్ణయించింది. విభజన అన్యాయానికి సంబంధించిన కోపం, కసి ప్రజల్లో తగ్గటానికి వీల్లేదని కొత్త రాష్ట్రం ఏర్పడిన రోజు నవనిర్మాణ దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన జరిగి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవనిర్మాణ కార్యక్రమాలను స్ఫూర్తిదాయకంగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. విభజన కష్టాల్లో ఉత్సవాలు చేసుకోలేమంటూ జూన్ 2న జరిగిన అన్యాయాన్నే సవాలుగా తీసుకుని నిరంతరం కష్టపడిన తీరు వివరించి శక్తిని దేశమంతా చాటేందుకే నవనిర్మాణ దీక్షలు చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగానే బెజవాడ బెంచ్ సర్కిల్ వేదికగా ముఖ్యమంత్రి చేయించిన దీక్ష ప్రతిజ్ఞ, వారం రోజుల ప్రణాళిక సారాంశం 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ వాసులను నవ సంకల్పం దిశగా సంసిద్ధం చేసింది. అవతరణ దినోత్సవం అస్తిత్వ ప్రస్థానంలో ఏటా వచ్చే ప్రత్యేక సందర్భం. ప్రతి దేశం, ప్రతి రాష్ట్రానికి ఇంతకు మించిన మరో సంరంభం ఉండదు. సాధారణంగా ఒక మనిషి పుట్టినరోజు వేడుకలనే ఎంతో సంబరంగా చేసుకుంటాం. అలాంటిది ఒక జాతి పండగంటే ఏ స్థాయిలో ఉండాలో అదే స్థాయిలో ఈ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తున్నారు. అవి ప్రత్యేకమే కాదు, ఎంతో ప్రతిష్టాత్మకం కూడా. అందుకే రాష్ట్రమంతా అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి సెలవు ప్రకటించి మరీ పండుగల వేడుకలు చేస్తుంటారు. రాష్ట్ర హోదా, దర్పం, వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాలు, విలక్షణతలు అన్నీ అక్కడ ప్రతిబింబిస్తాయి. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్కు అదే ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకవైపు విభజన గాయాలు, మరోవైపు అంతుదరిలేని సవాళ్ల నేపథ్యంలో ఇకపై కొంతకాలం ఆ సంబరాలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఆ స్థానంలో నవనిర్మాణ దీక్షలతో రాష్ట్ర ప్రజలందర్నీ అభివృద్ధిలో సమిష్టిగా భాగస్వాములను చేయాలని సంకల్పం తీసుకుంది. అవినీతి, కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాము. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలు పెరగని శ్రమజీవులం మనము. ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుందాము. దేశభక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమశిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం మనందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం. 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో 3 అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకుందాం. అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన, ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాము. ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ దీక్ష లక్ష్యాలను సాధిద్దాము. జై జన్మభూమి, జై హింద్. కిక్కిరిసిన జనసందోహం మధ్య విజయవాడ బెంచ్ సర్కిల్ కూడలి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు అందరితో ఈ ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రాన్ని ఎలాంటి పరిస్థితుల్లో విభజించారో ప్రతి ఒక్కరూ గుర్తుకు తెచ్చుకుని పునర్నిర్మాణానికి దీక్ష బూనాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. మామూలు అన్యాయం కాదు, తిరిగి కోలుకోలేనంత అన్యాయం జరిగింది. విభజన ఒక హేతుబద్ధత లేదు. మీరు ఒక్కసారి ఆలోచిస్తే అప్పులు జనాభా ప్రకారం, ఉద్యోగ జీతాలు, అదే మరి పెన్షన్లు జనాభా ప్రకారం, ఆదాయం మాత్రం ఎక్కడొచ్చే ఆదాయం అక్కడికే వర్తిస్తుందని పెట్టారు.
కరెంటు వాడకం మాత్రం ఎవరు ఎంత ఎక్కువ వాడుకుంటే, ఎక్కడ ఉత్పత్తి అయితే అక్కడ కాదు, ఎక్కడ ఎక్కువ వాడుకుంటే వాళ్ళకు ఆ కరెంట్ ఇస్తామని పెట్టారు. ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఎక్కడివక్కడే పెడతామని ఆ రోజు పెట్టే పరిస్థితి వచ్చింది. పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అని 7 మండలాలు తీసుకుపోయి తెలంగాణలో పెట్టారు. ఈ రోజు ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, దీన్ని ఏ విధంగా కడతామో దానికి కూడా చెప్పే పరిస్థితులు లేరంటే ఎంత దుర్మార్గం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒక్క విషయం కాదు, అన్ని విషయాల్లో అన్యాయం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుదాం అనే చైతన్య స్ఫూర్తిని ప్రజల్లో రగిల్చాలన్నది సర్కారు ఉద్దేశం. ఇందుకోసం వారం రోజుల పాటు అధికారం చేపట్టిన రోజైన జూన్ 8వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఎందుకు నవనిర్మాణ దీక్ష పెట్టాం? ఎందుకు నవనిర్మాణ దీక్ష? ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఒక కుటుంబం ఉంది, కుటుంబం బాగా కష్టపడితే మీ కుటుంబం బాగుపడుతుంది. గ్రామాల్లో ఉండే కుటుంబాలు పోటీ పడాలి. గ్రామాలు మండలాల్లో పోటీ పడాలి. మండలాలు జిల్లాలో పోటీ పడాలి. జిల్లాలు రాష్ట్రంలో పోటీ పడాలి. మీకు ఏం కావాలన్నా ఇవ్వడానికి, నిధులు సమీకరించడానికి, టెక్నాలజీ ఇవ్వడానికి, మెరుగైన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. దీన్ని చర్చించడానికి నేను ఈ కార్యక్రమం పెట్టాను. ఆఖరి రోజున మహాసంకల్ప దీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంగోలు వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించి రాష్ట్ర అభివృద్ధికి అంతా సమిష్టిగా పనిచేయాలని పిలుపునివ్వాలని నిర్ణయించారు. ప్రజలు, ప్రభుత్వం, పార్టీ పరంగా త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ఘనమైన లక్ష్యాలకు తగ్గట్లే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ పరిపాలనా అధికారి వరకు, మంత్రి నుంచి కార్యకర్తల వరకు అందరూ నవనిర్మాణ దీక్షలో పాల్గొన్నారు. ఊరు వాడ అంతా దీక్షగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవనిర్మాణ వారం సందర్భంగా నియోజకవర్గాల్లో సదస్సుల నిర్వహణకు సంబంధించిన నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే కలెక్టర్లు పంపించారు. ఆ ప్రణాళిక ప్రకారం అశాస్త్రీయ విభజన, రాష్ట్రంపై ఆ ప్రభావం, ఎదుర్కొన్న ఇబ్బందులపై శాసనసభ నియోజకవర్గాల వారీగా శుక్రవారం నుంచి విస్తృత సదస్సులు జరగనున్నాయి. ఈ వేదికలన్నింటి ద్వారా విభజన గాయాలతో పాటు సుస్థిర ప్రభుత్వంతో 2 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రగతి సాధించిన తీరును వివరించనున్నారు. 4వ తేదీన ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజలు, ప్రభుత్వం సమిష్టిగా సాధించిన విజయాలపై సదస్సులు నిర్వహిస్తారు. రాజధాని భూ సమీకరణ, పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం, ఇతర ప్రభుత్వ విజయాలు, ప్రగతి నివేదికలపై ఈ సదస్సులో చర్చిస్తారు. 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, సిఐఐ భాగస్వామ్య సదస్సు, ఫైబర్ గ్రిడ్, పారదర్శకంగా పింఛన్లు, ప్రజా పంపిణీ ఇంకా అనేక విజయాలపై సదస్సులో ప్రస్తావించనున్నారు. జూన్ 5న వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే దిశలో వ్యవసాయం అనుబంధ రంగాల్లో సాధించిన ప్రగతి, భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై సదస్సు ఉంటుంది. జల వనరులే జాతి సంపద అనే స్ఫూర్తితో ప్రాథమిక రంగ మిషన్, పొలం పిలుస్తోంది, నీరు చెట్టు, వాటర్ గ్రిడ్ వంటి వినూత్న కార్యక్రమాల విజయాల గురించి చర్చిస్తారు. ప్రాధాన్య క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు, భూసార పరీక్షలు, పంట కుంటలు, అంతర్గత జల రవాణా, వ్యవసాయ అనుబంధ రంగాలైన హార్టికల్చర్, ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ వంటి అంశాలపై దృష్టి పెట్టేలా లక్ష్యాలు నిర్దేశించుకోనున్నారు. జూన్ 6న పరిశ్రమలు, సేవారంగం, రెగ్యులేటరీ సెక్టార్లో ప్రగతి, భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై సదస్సు ఉంటుంది. పరిశ్రమల రంగ మిషన్, మౌలిక సదుపాయాల మిషన్, సేవారంగ మిషన్ వంటి అంశాలపై వివరంగా చర్చించనున్నారు. గ్యాస్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, ఫైబర్ గ్రిడ్, విద్యుత్ గ్రిడ్ వంటి అంశాల్లో మనం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటారు. అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక, ఆతిథ్య రంగాలపై దృష్టి పెట్టనున్నారు. జూన్ 7న 2 ఏళ్లలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, విజయాలు, రానున్న కాలానికి ప్రణాళికా వ్యూహాలు అనే అంశంపై సదస్సు ఉంటుంది. సామాజిక సాధికారిత మిషన్, పరిజ్ఞాన నైపుణ్యాభివృద్ధి మిషన్, పట్టణాభివృద్ధి మిషన్ల గురించి చర్చిస్తారు. బడి పిలుస్తోంది, పేదరికంపై గెలుపు, స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్థానిక సంస్థల బలోపేతం వంటి కార్యక్రమాల పురోగతితో పాటు విద్యా, వైద్య రంగాల్లో మనం తీసుకొచ్చిన ప్రగతి గురించి వివరంగా ప్రస్తావించనున్నారు. అదే సందర్భంలో 10 ఏళ్లలో రాష్ట్రం ఎదుర్కొన్న పరిస్థితులు, కారణాలను చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
రాష్ట్ర ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకే నవనిర్మాణ వారం సందర్భంగా సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం అంటున్న ప్రభుత్వం అనంతరం సాధించాల్సిన నిర్దిష్ట లక్ష్యాలు వెల్లడించింది. ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ అదే స్ఫూర్తితో అమలు చేయడం, మిగిలిన రాష్ట్రాల స్థాయికి ఎదిగే వరకు చేయూతనందించాలనే విజ్ఞప్తులను పునరుద్ధరించాలని నిర్ణయించారు. తలసరి ఆదాయంలో దక్షిణ భారతాన అందరికంటే దిగువన ఉండడం, వ్యవస్థాగత సమస్యలు, స్థూల ఆదాయము తక్కువగా ఉండడం వంటి సమస్యలన్నింటి పరిష్కారం తక్షణమే జరగాలనే నినాదాన్ని ప్రధానంగా వినిపించనున్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని, ఇది నా స్వార్థం కోసం కాదు, మా కుటుంబ ప్రయోజనాల కోసమా నా ప్రయోజనం కోసం కాదు. ప్రతి పేదవాడి కుటుంబానికి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడికి న్యాయం జరగాలి. ఈ రాష్ట్రం యొక్క గౌరవం పెరగాలి. ప్రపంచంలోని తెలుగు జాతికి గుర్తింపు రావాలి. ఎవరైతే మనకు అన్యాయం చేశారో, మన పొట్టగొట్టారో, తిరిగి వాళ్ళు బాధపడి మేమేదో వీళ్ళని దెబ్బతీశామనుకున్నాం, కానీ తిరుగులేని శక్తిగా వీళ్ళు తయారయ్యారు అని కుమిలి ఆ కాంగ్రెస్ పార్టీ బాధపడాలి. అది నా కోరిక. దానికోసం మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ నవనిర్మాణ దీక్షలో రాష్ట్ర ప్రజలందర్నీ భాగస్వాములను చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రకటించారు. అందర్నీ భాగస్వాములను చేయడం కోసం మండలం యూనిట్గా తీసుకుని ప్రగతి నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల్లో నిర్వహించే సదస్సులకు మధ్యాహ్న భోజనం, ఇతర సదుపాయాలు కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. నవనిర్మాణ దీక్షలకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించారు. అంతిమంగా విభజన సమయంలో ప్రజల్లో రగిలిన కసి ఎప్పటికీ గుర్తుండిపోయి రాష్ట్రాన్ని స్ఫూర్తివంతంగా అభివృద్ధి చేసుకోవాలన్నదే ఈ కార్యక్రమం ద్వారా తమ లక్ష్యమని సర్కార్ చెప్తోంది. సమస్యలున్నా భయపడలేదు, అడ్డంకులున్నాయని అభివృద్ధికి అవరోధాలు ఎదురు కానివ్వలేదు. తనే రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా అవతారమెత్తారు. అపార అనుభవం, విస్తృత పరిచయాల సాయంతోనే ప్రగతి ప్రణాళికలు రచించారు. ఆపదలో ఉన్నాం ఆదుకోండి అంటూనే ఆపత్కాల నిర్వహణలో అందరికీ ఆదర్శ నమూనాలు పరిచయం చేశారు. విభజన గాయాలు వేధిస్తున్నా, అడ్డదిడ్డంగా మారిన అంతర్గత పరిస్థితులు ముందరి కాళ్లకు బంధనాలు వేస్తున్నా ముందుకే అడుగు వేశారు. ఒక్కొక్కటిగా ఫలితాలు అందిస్తున్నారు. ఒక్కొక్క రంగంలో రాష్ట్రం తిరిగి కుదురుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వృద్ధి, అభివృద్ధికే చేయూతనిచ్చే సంస్కరణల పథంలో అడుగులుగా మొదలైన ప్రయాణాన్ని పరుగులుగా మార్చుతున్నారు. 2 ఏళ్లలో ఇంత సాధించినా సాధించాల్సిన మరెన్నో లక్ష్యాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకి సవాళ్లు విసురుతూ ఉండడమే నవనిర్మాణ దీక్షల నిర్వహణకు మూలమనేది ఎవరూ కాదనలేని వాస్తవం. నవనిర్మాణానికి పునరంకితం, బంగారు భవితకు మేలు బాటలు. విభజన తర్వాత ఈ 2 ఏళ్ల కాలం ఆంధ్రప్రదేశ్కు చాలా ముఖ్యమైనది. అలాంటి సమయంలో విభజన గాయాలే కాదు, పరిపాలన, ఆర్థిక సమస్యలు, భయంకరమైన హుద్హుద్ తుపాను తూర్పు తీరాన్ని చిగురుటాకులా వణికించింది. తీవ్ర కరువు కూడా తోడై రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టింది. అయినా లోపాలు సవరించుకుంటూ సవాళ్లనే అవకాశాలుగా మార్చుకుని ఆంధ్రప్రదేశ్ని సరికొత్తగా ఆవిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి అనేక మంది మన్ననలందుకుంది. మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అయితే తప్ప అభివృద్ధి కాదనే ఏకైక ఉద్దేశంతో నా మీద నమ్మకం పెట్టి మీరు నాకు ఓట్లేశారు. రాష్ట్రం మొత్తం అదే పందా వచ్చింది. అందుకే నేను మీకు రుణపడున్నా. ఈ బాధ్యత నా భుజస్కంధాలపైన పెట్టుకున్నాను. నేను అన్ని విధాలా సహకరిస్తాను. రాత్రింబగళ్ళు కష్టపడతాను. నేను ఒక్కడే కష్టపడితే లాభం లేదు. నేను ఒక్కడే కసిగా పనిచేస్తే లాభం లేదు. మీలో కూడా కసి రావాలి. మీలో కూడా కక్ష పెరగాలి. ఆ కసి, కక్ష రాష్ట్ర అభివృద్ధి కోసం పోవాలి. పేదరిక నిర్మూలన కోసం పోవాలి. మెరుగైన జీవన ప్రమాణాల కోసం ముందుకు పోవాలి. కేంద్ర ప్రభుత్వం అరకొర సాయంతో ఆర్థిక వనరుల్ని కూడబెట్టుకోవడానికే రాష్ట్రం ఈ 2 ఏళ్లలో నిత్య పోరాటం చేయవలసి వచ్చింది. రుణమాఫీ వంటి ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అవి వనరుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచాయి. ఇక్కడే దుబారా సహా కొన్ని అంశాలపై వచ్చిన విమర్శలకు ప్రభుత్వం ఆస్కారం ఇవ్వకుండా ఉండాల్సిందనే సూచనలు, అభిప్రాయాలు వెల్లువెత్తాయి.
రాష్ట్ర విభజన జరిగిన 6 నెలల్లోనే పరిపాలనను పూర్తిస్థాయిలో విజయవాడకు తరలించి ఉంటే వనరులు సద్వినియోగం కావడమే కాదు, కొన్ని వందల కోట్లు ఆదా అయ్యేవనే సూచనలు వచ్చాయి. వాటిపై బహిరంగంగా స్పందించకున్నప్పటికీ నిర్మాణాత్మక చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సచివాలయంతో ఈ నెలాఖరుకల్లా పాలనను అమరావతికి తరలించేందుకు ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేస్తోంది. వీటన్నింటి మధ్యనే ప్రభుత్వం 2 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థను ఒక గాడిన పెట్టగలిగింది, ఆదాయాలు పెంచుకోగలిగింది. వృధా, లీకేజీల అరికట్టడం ద్వారా గొప్ప విజయాలతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. సమర్థ పన్నుల వసూలు వ్యవస్థ నెలకొల్పడం ద్వారా ఖజానా ఆదాయాన్ని దాదాపు 6,000 కోట్ల రూపాయల వరకు పెంచుకోగలిగింది. ఎక్కడా భారీగా పన్నుల భారము మోపలేదు. అనవసర ఆరోపణలకు తావిస్తోన్న ఇసుక విధానాల్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకను ఉచితం చేశారు. అలా వచ్చే ఆదాయం చేజారినా ప్రభుత్వం మొత్తం మీద ఆదాయం పెంచుకోవడమే చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. విభజన గాయాలకు పరిష్కారంగా ప్రభుత్వం చేపడుతోన్న చర్యలతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతోంది అనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. నిజానికి హుద్హుద్ తుపాను, కరువు వల్ల నష్టం వాటిల్లకపోతే ఆదాయం మరింత పెరిగేదనే అంచనాలు ఉన్నాయి. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి జీఎస్డీపీలో 2012-13లో 13.7% ఉన్న రెవెన్యూ ఆదాయాన్ని 2015-16 నాటికి సుమారు 19% చేర్చారు. అది రమారమి 22% పెంచగలిగితే మరింత ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల రాష్ట్రాభివృద్ధికి మరిన్ని నిధులు అందుబాటులో ఉంటాయి. అందుకోసం రాజకీయ స్థిర సంకల్పంతో ప్రభుత్వం ముందడుగు వేయాల్సి ఉంటుంది. నవనిర్మాణ దీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మీరు ఒకసారి చూస్తే డబ్బులు లేవని నేను ఏమాత్రం ఎన్నికపోలేదు. 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. చేయగలుగుతామా లేదా అని గట్టిగా మీరు ఆలోచించాలి. 2029కి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. నెంబర్ 1 రాష్ట్రమే కాదు, ఆనందదాయకమైన సమాజం ఉండాలి. 2 ఏళ్లలో రాష్ట్ర మౌలిక, పారిశ్రామిక రంగంలోనూ ప్రభుత్వం నుంచి విజయాలే నమోదు చేసింది. పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు చాలా వరకు ఫలించాయి. భారీ సంఖ్యలో కొత్త ప్రాజెక్టులు వచ్చాయి, ఒక్కొక్కటిగా సాకారం అవుతున్నాయి. ఇటీవలే ఇసుజీ వంటి సంస్థ ఇప్పటికే ఇక్కడి నుంచి తమ తొలి ఉత్పత్తుల్ని విపణిలోకి తీసుకుని వచ్చాయి. అయితే మౌలిక వస్తుల కల్పనకు సంబంధించి మాత్రం కొంత సమస్య ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే ఎక్కడైనా ఒక ప్రాజెక్టు ప్రారంభమై పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. దేశంలో ఒక మౌలిక వస్తుల ప్రాజెక్టు పని ప్రారంభమై పూర్తి కావడానికి సగటున 3 నుంచి 7 ఏళ్ల సమయం పడుతుంది. ఆ ప్రకారం చూసినప్పుడు రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా ప్రారంభమవుతున్న ప్రాజెక్టులు 2-3 ఏళ్లలో ఫలితాలిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ది పనులు వచ్చే 5 ఏళ్లలో కొలిక్కి వచ్చే అవకాశాలు ఎంతో భరోసా కల్పిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేయగలిగిన ప్రాజెక్టు పట్టిసీమ ఒక్కటే. కరువు నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకి ఎంతో ప్రాధాన్యం కూడా ఉంది. మొదటి ఏడాదిలోనే 1,000 కోట్ల రూపాయల విలువైన పంటలను కాపాడగలిగింది. నదుల అనుసంధానం అనే స్వప్నము పట్టిసీమతో రికార్డు సమయంలో సాకారమైంది. సంవత్సరంలోనే పట్టిసీమ తీసుకొచ్చి గోదావరి నీళ్లు కృష్ణా నదికి కలిపిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఈ నెల 9వ తారీఖున పనులన్నీ పూర్తి చేసి పంపుల ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి. ఈ సంవత్సరం అనుకున్న సమయం కంటే ముందుగానే కృష్ణా జిల్లాలో పంటలేసుకునే పరిస్థితి వస్తుంది. దీనికి తుఫాన్ నుంచి కూడా బయటపడే అవకాశం వస్తుంది. పోయిన సంవత్సరం 8 టీఎంసీ నీళ్లు తీసుకొస్తే అవన్నీ కూడా 1-2 తడులకిస్తే దగ్గర 2,500 కోట్ల రూపాయలు అయిన ఆస్తుల్ని, పంటని కాపాడుకున్నాం. ఇలాంటి చాలా పనులు మనం చేయగలిగాం. నా ఆలోచన ఒకటి, ఈ 100 టీఎంసీ నీళ్లు శ్రీశైలం ద్వారా కరువు ప్రాంతాలను రాయలసీమ, ప్రకాశం జిల్లాకి ఇచ్చి పండ్ల తోటలేసి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించవచ్చు. ముఖ్యంగా ఈ 2 ఏళ్లలో రోడ్ల నిర్మాణ కార్యక్రమం ప్రభుత్వ కీర్తి కిరీటంలో కలికితురాయి అని చెప్పుకోవాలి. ప్రభుత్వం 2014-15లో 2,700 కిలోమీటర్లు, 2015-16లో 3,881 కిలోమీటర్ల మేర రోడ్లు వేయగలిగింది. ఈ ఏడాది ఇది మరింత పెరగవచ్చు. మౌలిక ప్రాజెక్టుల పనుల్లో మాత్రం ఇంకా ఆ వేగం అందుకోవాల్సి ఉంది. విజయవాడ విమానాశ్రయం విస్తరణ, భోగాపురంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణం, పోలవరం, హంద్రనీవా పనులు ఇందుకు నిదర్శనం. అవన్నీ త్వరితగతిన పూర్తయితే తప్ప సత్వరాభివృద్ధి సాధ్యం కాదనేది అంతా అంగీకరించే మాటే.
వివిధ రంగాల్లో ముఖ్యంగా తయారీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణలో ప్రభుత్వం గణనీయ ఫలితాలు సాధించింది. అది ప్రతికూల పరిస్థితుల్లో. నిజానికి ఈ మధ్యకాలంలో అంతర్జాతీయంగా పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే రాష్ట్రానికి మనదంటూ చెప్పుకునే రాజధాని నగరం లేదు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పెద్ద స్థాయిలో పెట్టుబడులు పొందటం అంటే సాధారణమైన విషయం కాదు. కేవలం ముఖ్యమంత్రి అనుభవం, ఆంధ్రప్రదేశ్లోని వనరులు చూసి అనేక దేశ విదేశీ సంస్థలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యూనిట్ల స్థాపన, వ్యాపార కార్యకలాపాలకు ముందుకు రావటం వల్లే ఇది సాధ్యపడింది. 2-3 అవి తమ వ్యాపారాలకు శ్రీకారం చుట్టి మరింతగా ఉపాధి అవకాశాలు పెంపొందిస్తాయనే అంచనాలున్నాయి. వీటన్నింటితో పాటు విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా 17 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేస్తే రాష్ట్రం మరింతగా ప్రగతి పథంలో వేగంగా దూసుకెళ్తోంది. ప్రభుత్వం ఎంత త్వరితంగా నిధులు విడుదల చేస్తుందన్న దానిపై ఇదంతా ఆధారపడి ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొంతవరకు నెరవేర్చినా పూర్తిస్థాయిలో తన మాట నిలబెట్టుకోవాల్సి ఉంది. సత్వరం ఈ సంస్థల ఏర్పాటుకు తగిన సదుపాయాలు కల్పించి రాష్ట్రానికి ఊరట కలిగించాలని ఆంధ్రప్రదేశ్ వాసులంతా మొదటి నుంచి కోరుకుంటూనే ఉన్నారు. మరో ముఖ్యమైన విషయం, పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక సదుపాయాలను వాణిజ్య ప్రాతిపదికపై అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేయడం. మార్కెట్ నుంచి నిధుల సేకరణకే కాక పట్టణ ప్రాంతాల్లో త్వరితంగా మౌలిక వసతుల ప్రాజెక్టులు సాకారం చేయడానికి ఆ సంస్థ వల్ల వీలవుతుంది. పట్టణీకరణ వేగం రీత్యా చూస్తే అది చర్య చాలా ముఖ్యమైన ఏర్పాటనే చెప్పాలి. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలకు పైగా అవసరం ఉంది. ఆ మేరకు నిధులు సేకరించి సత్వరం పట్టణాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే ప్రజలకెంతో మేలు చేకూరుతుంది. ఇలాంటి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి కొత్త వాణిజ్య తరహా సంస్థను ఏర్పాటు చేయడం తప్పనిసరైంది. నిజానికి ఈ కష్టం గమనించే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని ప్రస్తావించగానే 33,000 ఎకరాల సారవంతమైన భూముల్ని ప్రభుత్వానికి రాసిచ్చేసిన రైతాంగం కొత్త చరిత్రను లిఖించింది. మరోవైపు ప్రభుత్వం 2029 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ స్వప్న సాక్షాత్కారాన్ని ప్రతిపాదిస్తూ 7 మిషన్లు, 5 గ్రిడ్లు, ప్రచారోద్యమాలే అజెండాగా 2018-19 నాటికే రాష్ట్ర స్థూలోత్పత్తిని 12 లక్షల కోట్ల రూపాయలకు విస్తరింపజేస్తామంటోంది. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. 5 కోట్ల జనాభా పైన ఆధారపడింది. ఈరోజు టెక్నాలజీ ఉంది, మనకు వనరులున్నాయి. మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, అధైర్యపడితే అధైర్యమే మనం చంపేస్తుంది. అధైర్యంతో ముందుకు పోలేం. ధైర్యంతో ముందుకు పోతే విజయం మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. దాంట్లో కూడా అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మొత్తంగా చూసినప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరెన్నో తీవ్ర సమస్యలతోనూ సతమతమవుతోంది. ఆ విషయంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే కేంద్రం వెంటనే ఏదో ఒకటి తేల్చాలి. నిబంధనలు అడ్డువచ్చి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే అందుకు ప్రత్యామ్నాయంగా కేంద్రం ప్రత్యేక సాయంపై ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం వంటి హామీలు కేంద్రం నెరవేర్చాల్సి ఉంది. వేగంగా అభివృద్ధి సాధిస్తున్నామంటున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా పనుల్లో పారదర్శకత, నాణ్యతా ప్రమాణాలపై మరింత దృష్టి సారించాలి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.